మనకు రాజసాబ్ వచ్చింది, మన శివశంకర వరప్రసాద్ గారు వచ్చింది. సో ఈ 2 సినిమాల్లో ఏది బెటర్? నేనైతే బ్లైండ్‌గా మనశంకర వరప్రసాద్ గారని అంటాను. మారుతి గారు మాకు పెట్టేశారు గట్టిగా. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు మారుతి గారి దగ్గర నుంచి. 'రాజా సాబ్' అనే సినిమాలో మమ్మల్ని జోకర్‌లని చేసేశారు. బట్ మనశంకర వరప్రసాద్ గారు మాత్రం అనిల్ రావిపూడి గారు థ్యాంక్ యూ సో మచ్. మేము ఏదైతే చిరంజీవిని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో 2000 నుంచి 2007 నుంచి ఆయన రీ ఎంట్రీ నుంచి చాలా మంది వర్క్ చేశారు. చాలా మంది కెమెరామెన్‌లు వర్క్ చేశారు. ఇలా మాత్రం ఎవరు చూపించలేకపోయారు. అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్, ఫ్యామిలీ పల్స్ తెలుసండి. అదే మ్యాజిక్ ఆయన దగ్గర. ఆ మ్యాజిక్‌ని మనకి శివశంకర వరప్రసాద్‌లో చూపించారు. అంతే. చెప్పండి ఎట్లా ఉంది మన వరప్రసాద్ గారు? నేనైతే ఒకటే చెప్తాను. మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి బయటికి వచ్చాక నేను ఒకటే చెప్తున్నా. ఐ యామ్ బాసిఫైడ్. మెగాస్టార్ మేనియాలో మునిగిపోయాను నేను. బాస్ తరాలు మారచ్చు, తరానికి ఒక కొత్త హీరో పుట్టుకు రావచ్చు. కానీ ప్రతి తరానికి నిలిచిపోయేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. ఎందుకు అనేది మీరు లోపలికెళ్ళి సినిమా థియేటర్‌లో కూర్చొని చిరంజీవి గారిని చూడండి, మీకే అర్థమైపోద్ది. సినిమాలో మీకు ఏం నచ్చింది అసలు? నాకు చిరంజీవి గారి గ్రేస్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్, డాన్స్, కామిక్ టైమింగ్, ఎమోషన్స్ ప్రతిదీ నాకు ఆ పాత చిరంజీవి గారిని చూస్తూ నేను ఇలాగా మిస్మరైజ్ అయిపోయాను. తనివి తీరా ఆస్వాదించాను నేను చిరంజీవి గారిని. అనిల్ రావిపూడి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకొని చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు సినిమాలో. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవి గారు షోల్డర్స్ మీద మోసి తీసుకెళ్తారు సినిమాని ముందుకి. వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ. సెకండ్ హాఫ్ కాస్త స్లో ఉందండి. సెకండ్ హాఫ్ బిగిన్ అయ్యాక మనకి ఫస్ట్ హాఫ్ లోనే పీక్ ఎంటర్టైన్మెంట్, పీక్ హై ఇచ్చేస్తారు. డాన్స్లు కానీ కామెడీ కానివ్వండి మెగాస్టార్ వింటేజ్ టైమింగ్ తో. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం స్లోగా వెళ్తుంది స్టోరీలోకి. దాని తర్వాత మీకు ఎక్కడైతే వెంకటేష్ గారు ఎంట్రీ పడుతుందో అక్కడ నుంచి సినిమా మళ్ళా పుంజుకుంటుంది. వెంకటేష్ గారు ఎంట్రీ పడ్డాక వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్, హౌ మచ్ దే లవ్ ఈచ్ అదర్, వాళ్ళిద్దరు ఎంత ఇష్టం ఒకరు వాళ్ళ బ్రదర్హుడ్, వాళ్ళ బాండ్ ఏంటి అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్టోరీ డిఫరెంట్ గా ఉండట్లేదు. అంటే ఈ గతంలో ఎలాంటి సినిమాకి సంబంధం లేకుండా ఉంది. లేదండి, స్టోరీ డిఫరెంట్ గా అని చెప్పను నేను. అనిల్ రావిపూడి గారి స్పెషాలిటీ అది. ఆయన రొటీన్ స్టోరీలే తీస్తారు. ఆయన కామెడీ మీరు క్రింజ్ అనండి, ట్రోల్ చేయండి, ఏదైనా చేయండి, ఎండ్ ఆఫ్ ద డే ఆయన సినిమాకే వెళ్తాము, ఆయన సినిమానే లేపుతాము, ఆయన చేసే ఎంటర్టైన్మెంట్ నే మనం ఫీల్ అవుతాము, ఆయన కామెడీయే మనం ఇంట్లో వాళ్ళకి కూడా చూపిస్తాం. సంక్రాంతికి వస్తున్నాం, ఇది సంక్రాంతికి వస్తున్నాం 2 అనుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం 2 కాదండి, దానికి దీనికి సంబంధం లేదు. అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. స్టోరీ మాత్రం 2 డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇందులో మెగాస్టార్ గారి వింటేజ్ వైబ్స్ ఉన్నాయి. అది చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్.